నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సింగర్ మంగ్లీ తన తప్పేమీ లేదంటూ, తను ఎలాంటి మోసం చేయలేదంటూ కూడా తన వీడియోలను కూడా విడుదల చేసింది. అలాగే ఇంకా ఏదైనా తనకి సంబంధించి ఆరోపిస్తే మీడియా పైన కూడా ఈవెన్ కేసులు నమోదు చేస్తాను అని అన్నట్టుగా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడేంటంటే మంగ్లీ కేసుకి సంబంధించి ఆ విషయంలోన చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని అయితే బయటకు వస్తూ ఉంది. ఇది డే 1 నుంచి కూడా ఉంది. బట్ ఇప్పుడు ఇది హైలైట్ అవుతుంది. సో నిజంగానే ఇదే జరిగితే మంగ్లీ మెడకి ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా, అందులో మంగ్లీ పాత్ర ఉందా? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మొదటి నుంచి కూడా ఖండిస్తూనే వస్తుంది, నేను నిజాయితీ పరురాలని, నాకు సంబంధం లేదు అని. బట్ ఆమె ఎంత తొక్కి పెట్టాలనుకుంటుందంటే, ఆమె ఎంత ఎస్కేప్ అవ్వాలనుకుంటుందో అంత బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆత్మహత్యలు అనేవి చాలా వరకు జరిగినాయి, మరలా జరగబోతున్నాయి అనే వార్త అయితే వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు? అంటే నిన్న చాలా మంది కొత్త బాధితులు వచ్చారండి. నిన్న ప్రెస్ క్లబ్ లో సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్, తర్వాత అశోక్ రాథోడ్, వీళ్ళందరూ గిరిజన సంఘాల నాయకులు గట్టిగా దిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఫస్ట్ పేజీలో మనకి మంగ్లీ ఫస్ట్ పేజీలో కొంతమంది బాధితులు, ముఖ్యంగా హేమకాంత రెడ్డి ఆధ్వర్యంలో, తర్వాత అడ్వకేట్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఫస్ట్ బాధితులు కొంతమంది రంగంలో దిగారు. వాళ్ళ తరపున సుబ్బారావు ఈమెని కాంటాక్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ చేసినప్పుడు ఈమె అసలు ఏమి కేర్ చేయలేదు, కంప్లీట్గా అసలు పట్టించుకోలేదు. దాంతో సుబ్బారావుకి ఆల్టర్నేటివ్ లేకుండా ముందు మీడియాలోకి తీసుకెళ్దామని, సుబ్బారావు ఫస్ట్లే మీడియాలోకి తీసుకెళ్ళలేదు, ఫస్ట్ ఈమెనే కాంటాక్ట్ చేశాడు. ఎందుకు ఈమె పేరు వాడుతున్నారు, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మీ శివ తమ్ముడు దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు, మీ పేరు ఇన్వాల్వ్ అయింది అని అడగడానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఆమె పట్టించుకోలేదు. పట్టించుకున్నప్పుడు ఇతను దాన్ని పబ్లిక్గా తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే మంగ్లీ పేరు చెప్పడం వల్ల మీడియా అటెన్షన్ వచ్చింది. దాంతో ఆమె రంగంలో దిగి ఇటు పూజారి నాగేశ్వరరావు, వేణుగొడుగుల, తర్వాత తను సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళ ముగ్గురిని ఆర్గనైజ్ చేసి పంచాయతీకి ఏర్పాటు చేసింది. ఆ పంచాయతీలో ఆమె కూడా వచ్చింది. వీడియో కూడా ఆమె సీక్రెట్గా వీడియో తీసింది వీళ్ళందరినీ. సో అక్కడ వీళ్ళు చెప్పింది వేణు కానీ మిగతా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మధు నీకు సంబంధం లేదంటున్నావు కదా, లేనప్పుడు మధుని పట్టివ్వడానికి, మధు ఎస్కేప్ అయ్యాడు కదా, పట్టివ్వడానికి నువ్వు హెల్ప్ చెయ్యి. ఎందుకంటే నువ్వు మధుతో ఫోటోలు దిగడం ఇవన్నీ ఉన్నాయి. 2, నువ్వు బాధితుల తరపున నిలబడి మధుకు నాకు సంబంధం లేదు, మధు నా పేరు వాడుకున్నాడు అనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని వాళ్ళు చెప్పారు. కానీ ఈమె 2 పనులు చేయలేదు. చేయకుండా మధుతో పర్సనల్ నెంబర్తో అతనికి ఫోన్ చేయించి సుబ్బారావుకి కలిపింది మధుని. అంటే మధు టచ్లో ఉన్నాడనే విషయం అర్థమైంది. దాని తర్వాత వీళ్ళు మెల్లగా ఈమె అప్పుడే సుబ్బారావుని కూడా బూతులు తిట్టింది అనేది నిన్న తిరుమలేశ్ రెడ్డి కూడా మీడియాతో చెప్తున్నాడు. తిరుమలేశ్ రెడ్డి ఎవరంటే మొన్న ఆమె ప్రత్యూషతో కాల్లో ఉన్నప్పుడు మీడియా ముందే అతన్ని ఇచ్చినా కొడుకని ఏదో బూతులు తిట్టింది కదా. సో ఆయన తిరుమలేశ్ కూడా బయటకు వచ్చి నన్నే కాదు ఇంతకుముందు సుబ్బారావుని కూడా పంచాయతీలో కూడా ఇలాగ తిట్టింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా ఆధారాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. మరింత మంది బాధితులు బయటికి రావడం మొదలుపెట్టారు. కొంతమంది బాధితులు ఎందుకు రాలేదు బిగినింగ్ అంటే, మనం ఇప్పుడు బయటికి వెళ్తే మనకి డబ్బులు రావేమో, యాంటీ అయిపోతాము, ఎందుకంటే కొంతమందికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారనేది కూడా వార్త వస్తుంది. సో మనం పోయి ఇప్పుడు గోల్ చేస్తే మనకి డబ్బులు ఇవ్వరేమో అన్న భయంతో చాలా మంది రాలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే మంగ్లీ యాటిట్యూడ్ అందరికి అర్థమైపోయింది. నాకు సంబంధం లేదు, నేను బాధితుల వైపు ఉంటాను అనేది మాత్రమే మాట్లాడుతుంది తప్ప ఆమె ఎక్కడ కూడా బాధితుల దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ, బాధితులతో కలవడం కానీ చేస్తున్నట్టే ఎక్కడ ఆధారాలు లేవు. పైగా నా బిజీలో ఉంటాను, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నాకేం పని లేదా అన్నట్టుగానే మాట్లాడుతుంది. సో రెండవది ఏంటంటే, ఆమె కంప్లైంట్ కూడా పోలీసులకి ఎవరి మీద ఇచ్చింది, సుబ్బారావు మీద, హేమకాంత్ రెడ్డి మీద ఇచ్చింది. అంటే బాధితుల తరపున నిలబడే వాళ్ళ మీద ఇచ్చింది తప్ప తన పేరు ఉపయోగించుకుని మోసం చేసిన మధు మీద కానీ, లేకపోతే భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్ వీళ్ళ మీద ఆమె ఇవ్వట్లేదు. సో క్లియర్గా ఆమె ఫస్ట్ ఏమో మధుతో సంబంధం లేదనింది, నాకు తెలియదు మధు ఎవడు అనింది. మళ్ళీ వీళ్ళు ఫోటోలు అవన్నీ చూపించారు. అప్పుడు మళ్ళీ అక్కడ ఎవడో ఫోటోలు దిగుతారు అలా దిగిందనింది. మళ్ళీ నీ ప్లాట్ వాడుకున్నారంటే బిగినింగ్ లో మాకు సంబంధం లేదంటే, మళ్ళీ నేను అమ్మాను, అతను కొద్ది రోజులు ప్లాట్ పెట్టుకొని ఉన్నాడు,
మళ్ళీ రిటర్న్ చేశాడు ప్లాట్ నాకు వద్దని. ఈ కథ ఇది ఎవడు కూడా నమ్మట్లేదు. అవును, ఎందుకంటే ప్లాట్ నువ్వు పెట్టుకొని ఇచ్చినప్పుడు నీ వస్తువులు నీ వ్యవహారం అక్కడ ఎందుకు ఉంది అనేది అవును. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా ప్లాట్ కొద్ది రోజులు వాడి మళ్ళీ వెనక్కి ఇస్తారా? ఉమ్, సో ప్లాట్ నీకు అప్పగించరు కదా, ఫుల్గా రిజిస్ట్రేషన్ కాకముందే ప్లాట్ ఎందుకు అప్పగిస్తారు ఎవరు? సో ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. దాని తర్వాత రమావతి రమేష్ ఎంటర్ అయ్యాడు. ఆ రమావతి రమేష్ ఆఫీస్ బాయ్గా పనిచేశాడు ఉమ్, మా కొండమల్లేపల్లిలో ఉండే ఈ ఆఫీస్లో, మధు వాళ్ళ ఆఫీస్లో. అవును. అతను క్లియర్గా నేను శివాకే డబ్బులు ఇచ్చాను, శివానే మొత్తం క్యాషియర్ అంతా శివ అనే దీంట్లో శివ అనేక సార్లు వచ్చాడు. మంగ్లీ కూడా 2 సార్లు మా ఆఫీస్కి వచ్చింది. తర్వాత మధు వాళ్ళ ఇంటికి కూడా అర్ధరాత్రి అయింది, నేను కూడా ఉన్నాను అప్పుడు, ఫోటో తీసింది కూడా నేనే అని అతను డైరెక్ట్గా సాక్ష్యం చెప్పాడు. అబ్బాయి రెగ్యులర్ గా చెప్తున్నాడు, నిన్న కూడా నిన్న కూడా మాట్లాడాడు. మళ్ళీ ఇంకా అన్ని ఛానళ్ళకి చెప్తున్నాడు. ఉమ్, అలాగే నిన్న చాలా మంది కొత్తగా బాధితులు వచ్చారు. ఇప్పటి వరకు బాధితులు 4 ఆత్మహత్యలు చేసుకున్నారనేది వార్త వస్తుంది. ఇంకొంతమంది కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూస్తేనే మనకు తెలుస్తుంది. అవును. వాళ్ళు చాలా పూర్ నుంచి వచ్చారు. అసలు వీళ్ళకి ఇంతంత డబ్బులు ఎక్కడదా అని మనకే డౌట్లు వస్తున్నాయి. అవును. ఎందుకంటే వాళ్ళని చూస్తే అంత పూర్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య అత్యాశలు ల్యాండ్ చూపించి- కాస్ట్లు పెరగడం, ఆ ల్యాండ్లు అమ్మేసుకోవడం, తర్వాత వాళ్ళకున్న గోల్డ్ అట్లాంటివంతా అమ్మేసుకొని అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని దీనికి కట్టారు. ఎందుకంటే ఆశకి వెళ్ళారు. నెలకి 25,000 డబ్బులు వస్తుంది, 5 లక్షలు కడితే 25,000 అసలు ఎవడిస్తాడండి ఈ కాలం, 42 నెలల పాటు. సో అట్లాగే 102 గజాల ల్యాండ్ వస్తుంది, 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఇవన్నీ చేసి కొంతమంది ఎవరెవరైతే ఇది చేస్తారో వాళ్ళంతా గోవాకు పార్టీకి తీసుకెళ్ళి, అది కూడా అందరికీ 40 మంది దాకా ఫ్లైట్లో గోవాకి తీసుకెళ్ళడం, కొంతమందికి ఏమో థాయిలాండ్కి తీసుకెళ్ళడం, Attraction ఇలాగా ఇవన్నీ జనరల్గా చేసే స్కీమ్లోనే వీళ్ళు చేశారు. సో క్లియర్గా మంగ్లీకి దీంట్లో రోల్ ఉంది, మంగ్లీ తమ్ముడు క్లియర్గా రోల్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. తిరుమలేష్ కూడా నిన్న చాలా మీడియాతో మాట్లాడారు. అవును. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినాక కూడా బాధితులు ఒక పక్క చనిపోతున్నా కూడా మంగ్లీ దీని మీద స్పందించి కంప్లీట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మాట్లాడడం కానీ, అది లేకుండా మళ్ళీ ఒక నోట్ రిలీజ్ చేసింది. అది కూడా మళ్ళీ సేమే, నేను తప్పు చేయలేదు, బాధితుల తరపున. నువ్వు తప్పు చేసావా లేదనేది సమస్య కాదు, బాధితుల తరపున నిలబడి నీకు తెలిసిన వాళ్ళైతే నీ పేరు ఉపయోగించుకొని చేశారు, వాళ్ళతో నీకు పరిచయాలు అయితే ఉన్నాయి, మీ తమ్ముడికి పరిచయాలు ఉన్నాయి, కాబట్టి నాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పడానికి ఇంకా ఇది లేదు. ఈ స్కామ్తో నాకు సంబంధం లేదని చెప్పచ్చు కావాలని, కానీ తమ్ముడికి సంబంధం ఉందనేది క్లియర్గా ఆరోపణలు వస్తున్నాయి, తమ్ముడు డబ్బులు తీసుకెళ్ళాడని. సో మీ తమ్ముడు ఇన్వాల్వ్ అయినప్పుడు తనకు కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తన ఇమేజ్ పాడైందని మీడియా మీద వాపోవడం కాకుండా, మరి తమ్ముడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, తమ్ముడు ఎందుకు డబ్బులు తీసుకెళ్ళాడు? ఇతను రమేష్ చెప్తున్నాడు కదా, నేను బ్యాగులకి ఇచ్చానని, సో భుజాల మీద మోసుకుంటా వెళ్ళి ఇచ్చానని చెప్తున్నాడు. సో ఇదొక యాంగిల్. రెండో యాంగిల్, అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు రమేష్ చెప్తున్నాడు బాధితులు నిన్న కూడా బాణవత్ భగవాన్ అని ఆయన 4 కోట్లు ఇచ్చానని చెప్తున్నాడు. మరి వాళ్ళతంతా ఎందుకు పిలిచి మాట్లాడలేదు అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ పోలీసులు. ఈవెన్ నిన్న కూడా ఒక ఆవిడెవరో ప్రశ్నిస్తుంది సజ్జనార్ని, సార్ సజ్జనార్ మీరు బాధితుల్ని ఎందుకు పిలిపించట్లేదు? ఆమె వెళ్తే మాత్రం ఫోటో దిగారు నవ్వుతూ, బాధితుల్ని ఎందుకు కలవట్లేదు? మీరు అందరిని బాధితుల్ని పిలిపించి మీరు మాట్లాడండి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తీసుకోండి, ఇన్వెస్టిగేట్ చేయండి అనేది అడుగుతున్నారు. ఇదంతా కూడా మిస్టీరియస్గా ఉంది. అంటే దీంట్లో ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారా? మంగ్లీని అసలు ఎవరు కాపాడుతున్నారు? పోలీసులు ఎందుకు సమగ్ర విచారణ జరిపించట్లేదు? జరపకనే మంగ్లీకి ఎందుకు క్లీన్ చిట్ ఇస్తున్నారు అనేది తేలాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.